తిరుమలలో చిరుత సంచారం భయాందోళనలు సృష్టిస్తోంది. నిన్న రాత్రి తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచరించింది. అర్ధరాత్రి అలిపిరి కాలిబాట మార్గంలోనూ చిరుత సంచరించింది. గాలిగోపురానికి సమీపంలోని మెట్ల మార్గంలో చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డైంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో చిరుత సంచరించిన దృశ్యాలు ఓ షాప్ ఎదుట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు దుకాణదారులు. నడక మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు పిల్లల్ని నడక మార్గంలో తీసుకువెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం తర్వాత భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు టీటీడీ అధికారులు. తిరుమలలో చిరుత సంచారం భయాందోళనలు సృష్టిస్తోంది. నిన్న రాత్రి తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచరించింది. అర్ధరాత్రి అలిపిరి కాలిబాట మార్గంలోనూ చిరుత సంచరించింది. గాలిగోపురానికి సమీపంలోని మెట్ల మార్గంలో చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డైంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో చిరుత సంచరించిన దృశ్యాలు ఓ షాప్ ఎదుట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు దుకాణదారులు. నడక మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు పిల్లల్ని నడక మార్గంలో తీసుకువెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం తరువాత భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు టీటీడీ అధికారులు. తిరుమలలో చిరుత సంచారం భయాందోళనలు సృష్టిస్తోంది. నిన్న రాత్రి తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచరించింది. అర్ధరాత్రి అలిపిరి కాలిబాట మార్గంలోనూ చిరుత సంచరించింది. గాలిగోపురానికి సమీపంలోని మెట్ల మార్గంలో చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మోహన్ ప్రసాద్. భోగి తిరుమల తిరుపతిలో చిరుత సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో అలిపిరికి సమీపంలో ఉన్నటువంటి జూ పార్క్ రోడ్లో చిరుత సంచరించడం, అదే ప్రాంతానికి సంబంధించి అంటే గాలిగోపురం నడక మార్గంలో రాత్రి 1 గంట సమయంలో చిరుత సంచరించడం, ఈ 2 ఘటనలు ఒకే రోజు జరగడం, ఈ 2 ఘటనలకు సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ఈ చిరుత కదలికలు గుర్తించడం, ఈ 2 చిరుతలు ఒకటేనా అన్నది తేలవలసిన పరిస్థితి అయితే ఉంది. కానీ వరుసగా చిరుత సంచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నడకం దారులో వెళ్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా జూ పార్క్ రోడ్ లో వెళ్తున్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో జూ పార్క్ రోడ్ లో ఒక వాహనదారుడిపై చిరుత దాడి చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక నడక మార్గంలో అయితే 2 సార్లు గత ఏడాది చిరుత దాడిలో ఒక బాలిక ప్రాణాలు కోల్పోగా ఒక బాలుడు తీవ్రంగా గాయపడినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో నడక మార్గంలో వెళ్తున్నటువంటి భక్తులను అయితే టీటీడీ అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 సంవత్సరాల లోపు చిన్నారులను నడక మార్గంలో అనుమతిస్తున్నారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి కూడా గుంపులుగా వెళ్లాలంటే సూచన అయితే టీటీడీ చేస్తుంది. ఇక చిరుతలను బంధించేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం ప్రస్తుతానికి అటవీ శాఖ అధికారులు అయితే చేయడం లేదు. ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి చిరుతల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అవి కేవలం అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. వాటి వల్ల దాడులు చేసేటటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా వ్యవహరిస్తే చిరుతల నుంచి ఎలాంటి ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉండదని మాత్రం అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చిరుతలకు సంబంధించి వాటి కదలికలపై నిఘా ఉంచడానికి ఇప్పటికే చిరుతలకు రేడియో కాలర్ను ఏర్పాటు చేయాలన్నటువంటి సూచన అయితే వైల్డ్ లైఫ్ అధికారుల నుంచి టీటీడీకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి నివేదికను పాలక మండలి దృష్టికి టీటీడీ అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాలక మండలి ఆమోదం తెలిపితే అలిపిరి నడక మార్గానికి సంబంధించి, అదేవిధంగా తిరుమలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో చిరుత కదలికలపై నిఘా ఉంచడానికి ఈ రేడియో కాలర్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచనలు అయితే టీటీడీ అటవీ శాఖ అధికారులు ఉన్నారు.
థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్.